ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఎప్పుడు కానీ ఏదో చూసినా కొల్లం బ్యాక్ డ్రాప్ డిజైన్. లాస్ట్ టైం బొగ్గుపల్లి వీలాగ్ పెట్టాం కదండి, అక్కడ బ్యాక్ డ్రాప్ చేసాం కదా, అదే కొల్లం ముగ్గు బ్యాక్ డ్రాప్ డిజైన్ అండి. అది ఎలా చేశాను ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్నాను. ఈ వీడియో లేట్ అవడానికి కారణం ఏంటంటే, మీకు ఈ ముగ్గు డిజైన్ క్లియర్గా చూపించాలి, ఈ దీంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్పాలి, క్లియర్గా చెప్పాలనేది ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి. కొంచెం హెల్త్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, హెల్త్ బాగుండట్లేదు, అందుకే కొంచెం లేట్ అయిందండి ఈ వీడియో. మనం ఈ కొల్లం డిజైన్ బ్యాక్డ్రాప్కి 3 వేస్లో ట్రై చేయొచ్చండి. ఒకటి కార్డ్బోర్డ్ తీసేసుకుని కార్డ్బోర్డ్ పైన పెయింట్, వైట్ పెయింట్ 2 టైమ్స్ వేయాలి, రెడ్ పెయింట్ 2 టైమ్స్ వేసేసి ఇలాగా నేనైతే అలాగే చేశానండి. అలాగా ముగ్గులాగా డిజైన్ చేసేయచ్చు, ఇలా ముగ్గులాగా డిజైన్ చేయొచ్చు. ఆర్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ A4 షీట్స్ ఉంటాయి కదండి, ఇలాగా కార్డ్బోర్డ్ తీసుకుని A4 షీట్స్ ఉంటాయి కదా, A4 షీట్స్ని ఇలాగా పేస్ట్ చేసేసి ఇలాగ గమ్తో ఆ A4 షీట్స్ని మీద ముగ్గు డిజైన్ ట్రై చేయొచ్చు. రెడ్, నేనైతే నా దగ్గర ఎల్లో ఉందో చూపిస్తున్నాను జస్ట్ చూపించడానికి. మీరు రెడ్ కలర్ ఇలా పెట్టేసి అలా ముగ్గు డిజైన్ ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర చెక్కలు అలా ఉంటాయి కదండి, పాతవి వాళ్ళ చెక్కలు ఇలాగ కార్డ్బోర్డ్ సైజులో ఉంటాయి కదా, ఆ చెక్కల మీద పెయింట్ వేసేసి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అదేంటంటే మనకు కొంచెం లైఫ్ లాంగ్ వస్తుంది. ఇవి కార్డ్బోర్డ్స్ కూడా వస్తాయండి, పర్వాలేదు. ఇలాగ 3 వేస్లో ట్రై చేయొచ్చు. ఈ వీడియోలో కూడా నేను చాలా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వీడియో చూసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ముందుగా నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, దానికి ఫుల్గా వైట్ పెయింట్ వేసానండి. ఒకలా 2 టైమ్స్ వేసాను వైట్ పెయింట్ అనేది. తర్వాత రెడ్ పెయింట్ వేసానండి, ఇది కూడా 2 కోటింగ్స్ వేసాను. అప్పుడే మనకు క్లియర్గా ఉంటుంది పెయింటింగ్ అనేది. ఈ పెయింట్ ఆరిపోయాక నేను ఇలాగ క్రాస్గా తీసుకున్నాను పెయింటింగ్ బోర్డ్ని. ఇలాగ క్రాస్గా తీసుకుని ఇక్కడ స్కేల్తో మెజర్ చేసుకోవాలి. స్కేల్తో మెజర్ చేసుకుని మిడిల్లో ఉన్నట్టు చూసుకుని, పెన్సిల్ అయితే అసలు కనపడట్లేదండి, నో యూజ్. అందుకే నేను ఏం చేశానంటే, చాక్లెట్ తీసుకుని ఇలాగ సన్నగా చెక్కేసి దాన్ని పెట్టి డాట్స్ పెట్టుకున్నాను. అప్పుడైతే మీకు బాగా కనపడుద్దండి. ఇదైతే మంచి టిప్ అండి, ఇలా చాక్లెట్స్ యూజ్ చేయండి, బాగా కనపడుద్ది మనకి, తర్వాత బాగా పనిచేస్తుందండి ఇది. ఇలా డాట్స్ ఏమో నేను 1.5 ఇంచెస్ గ్యాప్తో పెట్టుకున్నానండి. ఈ సైడ్స్ కూడా 1.5 ఇంచ్ వచ్చే వరకు పెట్టుకున్నానండి. ఈ ముగ్గు ఒక్క డాట్స్ వచ్చేసి 9x1. ఇలాగే డాట్స్ మొత్తం అంతా పెట్టేసుకోవాలి. 1.5 ఇంచ్ కాబట్టి పెట్టుకున్నాను నేను. మీ ఇష్టాన్ని బట్టి 2 ఇంచెస్ అయినా 1 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. డాట్స్ పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ముగ్గును డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా. ముగ్గును డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర నేను వైట్నర్ తీసుకున్నానండి. మీ దగ్గర పెయింట్ బ్రష్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు, వైట్నర్స్ ఉంటాయి. లేకపోతే ఇలాగ వైట్ పెన్స్ అని దొరుకుతాయండి అమెజాన్లో, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నాకు వైట్నరు ఇది 20 రూపీస్లో వచ్చేస్తే పని అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇది ఒక్కో చోట ఎక్కువగా ఒక్కో చోట తక్కువగా పడుతుంది. మీకు వైట్ పెన్స్ అయితే బాగా రిజల్ట్ ఉంటుందేమో. దీన్ని కూడా ప్రెస్ ఎక్కువగా చేయాలి కదండి, కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. చూడండి, అదైనా ట్రై చేయండి వైట్ పెన్స్ అనేవి, లేకపోతే బ్రష్ ట్రై చేయండి. బిగినర్స్ అయితే పెన్సే ట్రై చేయండి, బాగా యూస్ఫుల్ ఉంటుంది. బ్రష్ అనేది బిగినర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. నాకు బ్రష్ వాడడం రాదండి, కొంచెం ఇబ్బంది అనిపించింది. సో నేను ఇక పెన్నే ట్రై చేశాను. ఇలా మొత్తం ముగ్గు పెట్టేసుకున్నానండి. చుట్టూరు కూడా లైన్ డ్రా చేసేసాను. ఓవరాల్ లుక్ వచ్చేసి ఎలా ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చుట్టూరు కూడా ఇలా బార్డర్స్ పెట్టేశానండి. ఇలాగ చుట్టూరు కూడా చిన్న చిన్న ముగ్గులు పెట్టేశాను. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అలాగే గ్రీన్ కలర్ కూడా ఇలాగ రెడీ చేశానండి. ఇలాగ 3 సైడ్స్ డబుల్ స్టిక్కర్ పెట్టేశానండి. ఈ బెల్లో అన్ని మాలలు పెడదామని, ఈ బంతిపూలు మాల పెడదామని ఈ డబుల్ స్టిక్కర్ పెట్టేశాను 3 సైడ్స్. ఈ 3 సైడ్స్ అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక కటిన్ వేసానండి, ఎల్లో కలర్ కటిన్. తర్వాత బంతిపూలు పెట్టేశానండి సైడ్స్. ఇప్పుడు నేను ఇలాగా
కార్డ్బోర్డ్స్ రెడీ చేశాను కదా, దీన్ని ఇది ఇలా స్టిక్ చేద్దామండి. ఈ స్టిక్కింగ్లో చాలా ప్రాబ్లం వచ్చేసిందండి. ఏ సైడ్ని చేయాలా ఏంటో నేను ఇక్కడ కొన్ని పొరపాట్లు చేశానండి. అవి ఏంటి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కార్డ్బోర్డ్ సైజ్ వచ్చేసి హైట్ అండ్ విడ్త్ సమానంగా తీసుకోలేదండి. తర్వాత ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇలాగ నాకు స్టిక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. డబల్ స్టిక్కర్ అయితే నాకు నో యూజ్ అనిపించింది. అప్పుడు గుండు సూదులు అంటారు చూడండి, అది కొంచెం ట్రై చేశాను, అది కూడా కొంచెం ప్రాబ్లంగానే అనిపించింది. మీరు ఏం చేస్తారంటే ఒక సిల్క్ థ్రెడ్ని తీసేసుకుని సూద్తో మొత్తం అంతా చేసేయండి. అదైతే ఏమైనా కొంచెం యూజ్ అనిపించింది. మీరు ఏమైనా డెకరేషన్ చేస్తే మీరు ఎలాగా స్టిక్ చేశారని నాకు కింద కామెంట్ రూపంలో తెలపండి. నాకు ఏమైనా యూజ్ అవుతుందేమో తర్వాత దానికి. ఇలాగ 4 రెడ్ పెట్టేసి మిడిల్లో గ్రీన్ పెట్టారండి. ఇలాగ మధ్య మధ్యలో ఇది గులాబీ పూలు పెట్టారండి. పైన వచ్చేసి మామిడాకులు నేను స్టాప్లర్తో పిన్ చేశారండి. ఇది ఒక మంచి టిప్ అండి. స్టాప్లర్తో పిన్ చేసుకోవచ్చు, మీరు ఈజీగా వెంటనే అయిపోద్ది. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.